రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. దీంతో రాజమహేంద్రవరం కాషాయ రంగు పులుముకుంది. ఇక ఎటు చూసినా బీజేపీ ఫ్లెక్సీలతో నిండిపోయింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నేపథ్యంలో సందడి నెలకొంది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం తొలిసారిగా ఇక్కడ జరగనుంది. ఈ ఎన్నికల్లో ఊహించని విధంగా బీజేపీ ఫలితాలు సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు గెలిచారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో కూడా మోదీ మూడోసారి ప్రధాని కావడం కూడా ఈ పార్టీకి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షతన సమావేశం జరగనుంది. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ హాజరు కానున్నారు. ముందు ఉంటారు, తర్వాత మధ్యలో మళ్ళీ మిమ్మల్ని పిలిచి ఫీడ్బ్యాక్ చెప్తాడు. మళ్ళీ మీకు ఇంటిమేట్ సార్ పక్కారండి సార్. చెప్పండి. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కొద్దిసేపటి క్రితమే రాజమండ్రి మంజీరా కన్వెన్షన్ సెంటర్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి జిల్లాల వారీగా చూస్తే కనుక మండల స్థాయి నుంచి అదేవిధంగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు దాదాపు 2000 మందికి పైగా తరలి వస్తున్నారు. ఇప్పటికే ఉదయం నుంచి కూడా అనేక మంది నాయకులు కూడా తరలి రావడం జరిగింది. ఈ సమావేశం యొక్క ప్రాధాన్యం చూస్తే కనుక ఎన్నికల ఫలితాల అనంతరం ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ భవిష్యత్ కార్యాచరణ, ముఖ్యంగా చూస్తే కనుక రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి కూడా నాయకులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు, అదేవిధంగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంది. కేంద్ర మంత్రి మురుగన్ తో పాటు జాతీయ నాయకులు, అదేవిధంగా ఏదైతే కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మతో పాటు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ వీళ్ళందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఇందులో ప్రధాన అంశాలు చూస్తే కనుక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సంబంధించి పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ముఖ్యంగా ఆ నిర్ణయాల్లో కేంద్ర నాయకత్వం వద్దకు తీసుకెళ్లాలనేది ప్రధానంగా చర్చించే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి అభిప్రాయాలను వెల్లడించి తీర్మానాలు కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందాలి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కోరుకుంటున్నట్లుగా పోలవరం ప్రాజెక్టుకు నిధులు, అదేవిధంగా అమరావతికి నిధులు, తాజాగా చూస్తే కనుక అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కూడా ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఆమోదం కూడా తెలపడం జరిగింది. అయితే నిధులు అనేది ఇప్పుడు ప్రధానంగా ఇబ్బందికరంగా మారింది. రాజకీయ పరంగా చూస్తే కనుక బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఎలా బలోపేతం చేయాలి, ఇప్పుడు చూస్తే కనుక గతంలో ఇప్పుడు లేని విధంగా 8 అసెంబ్లీ స్థానాలు బీజేపీ సాధించి 8 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం ఇప్పుడు ప్రస్తుతం బీజేపీకి ఉంది. దీంతో పాటు మండలంలో కూడా రానున్న రోజుల్లో కొన్ని స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. దాంట్లో కూడా బీజేపీ కూడా కొంత ఏదైతే స్థానం అడిగే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద చూస్తే కనుక బీజేపీ పరంగా కొంత రాష్ట్రంలో బలోపేతం అయ్యే దిశగా ఈ తీర్మానాలు ఉండే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి సాయంత్రం వరకు కూడా ఈ సమావేశాలు కొనసాగుతుంది. సందీప్, థ్యాంక్ యూ ప్రసాద్.